హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం F3 సినిమాలోని పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ గురించి, అలాగే ఈ సినిమా హిట్టా ఆర్ ఫట్టా అనే విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక సినిమాకి క్రిటిక్స్ ఎలాంటి రివ్యూలు ఇచ్చినా, నెగిటివ్ ప్రచారం ఎంత జరిగినా ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం ఆడియన్స్దే. ఆడియన్స్కు ఒక సినిమా నచ్చిందంటే చాలు, రివ్యూలని నెగిటివ్ ప్రచారాలని పట్టించుకోరు, థియేటర్లపై దండయాత్ర చేస్తారు. ఇప్పుడు F3 సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా, ఇది డిజాస్టర్ అని కొందరు నెగిటివ్గా ప్రచారం చేసినప్పటికీ ఆడియన్స్ వాటిని పట్టించుకోకుండా సినిమా నచ్చడంతో థియేటర్లపై ఎగబడుతున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమా చూసేందుకు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా మంచి వినోదాన్ని పంచిందని, చాలా రోజుల తర్వాత బాగా నవ్వుకున్నామని చెప్తున్నారు. ఇదొక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఈ సినిమా మీద పొగడ్తలు కురిపిస్తున్నారు. సో దీన్ని బట్టే ఈ సినిమా ఆల్రెడీ హిట్ కేటగిరీలోకి చేరిపోయిందని చెప్పుకోవచ్చు. నిజానికి రిలీజ్కి ముందు ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అయినప్పటికీ బుకింగ్స్ మాత్రం అంతంత మాత్రమే జరిగాయి, భారీ స్థాయిలో బుకింగ్స్ జరగలేదు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ షో ముగిసిన తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమా బాగుందని చెప్పారు, అప్పటి నుంచి అంటే మ్యాట్నీ షో నుంచే హౌస్ఫుల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. థియేటర్లలో ఈ సినిమాని ఆడియన్స్ అందరూ చాలా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా అమ్మగారికి కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా కొన్ని సీక్వెన్స్లలో అయితే థియేటర్లలో పగలబడి మరీ నవ్వేశారు. నేను చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా అమ్మగారిని పిలుద్దాం. అమ్మగారు వచ్చేయండి. యా, షీఈ్ మై మామ్. యా, మీరు చెప్పండి, సినిమా మీకు ఎలా అనిపించింది? చాలా బాగా నచ్చింది, చాలా హాస్యంగా ఉంది. వరుణ్ తేజ్ తో నత్తితో బాగా ఉంది. అదే అమ్మగారు చూసారా, ఇది మా అమ్మగారి రివ్యూ. సో ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్ల విషయానికి వస్తే, ఇలాంటి సినిమాల్లో లాజిక్ అనేది ఉండదు. ఈ కల్చర్ మన టాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది. మనం కూడా లాజిక్లని పట్టించుకుంటే కామెడీని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే లాజిక్ లేని సీన్లు కూడా కాస్త నవ్విస్తాయి. కాబట్టి ఇక్కడ లాజిక్ అనే పాయింట్ని పక్కన పెట్టేయాల్సిందే. ఫస్ట్ హాఫ్ అనేది పెద్దగా ఎగ్జైటెడ్గా ఉండదు, సింపుల్గా రొటీన్గా సాగిపోతుంది అంతే. కొత్తదనం కూడా ఏమీ అనిపించదు. చాలా సీన్లు అరే ఇది ఇంతకుముందు వేరే సినిమాల్లో చూసామే అనే ఫీలింగ్ని కలిగిస్తాయి. కొన్ని సీన్లు అయితే మరీ సిల్లీగా ఉంటాయి. అసలు ఫస్ట్ హాఫ్ ముగిసేంత వరకు కథ ఏంటో కూడా ఒక కొలిక్కి రాదు, కేవలం సీన్లు సాగిపోతుంటాయి అంతే. అయితే ఈ మొత్తం ఫస్ట్ హాఫ్ని కాపాడింది మాత్రం కామెడీనే. అఫ్కోర్స్ కొన్ని చోట్ల కామెడీ మరీ ఫోర్స్డ్గా అనిపిస్తుంది, పెద్దగా నవ్వు రాదు. పక్కనోడు నవ్వుతుంటే మనం మాత్రం వెకిలి చూపులు చూస్తూ ఉంటాం. కానీ మిగతా కామెడీ ఎపిసోడ్స్ మాత్రం బాగా నవ్విస్తాయి. వెంకీకి ఉన్న రే చీకటి అండ్ వరుణ్ తేజ్కి ఉన్న నత్తి నేపథ్యంలో వచ్చే సీన్లన్నీ చాలా హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ అయితే బాగా హైలైట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అతని నత్తి సీన్లే ఫస్ట్ హాఫ్లో బాగా నవ్వించేస్తాయి. రాజేంద్ర ప్రసాద్ చుట్టూ ఉండే కొన్ని సీన్లు సైతం బాగున్నాయి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కామెడీ గెలిచిందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో మాత్రం ఆ కామెడీ డోస్ కొంచెం తగ్గింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కథ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. సినిమా కొంచెం ఎగ్జైటింగ్గా టర్న్ తీసుకుంటుంది. బహుశా అందుకేనేమో అనిల్ కామెడీ పెద్దగా పండించలేకపోయాడు. కోటీశ్వరుడి వారసత్వం పొందేందుకు మనోళ్ళు చేసే ఫీట్ విన్యాసాలు కూడా పెద్దగా నవ్వులు తెప్పించవు. అయితే బుల్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం బాగా పేలింది. సోనాల్ చౌహాన్ అండ్ తమన్నా మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా యూనిక్గా అనిపించింది. అయితే సెకండ్ హాఫ్లో ఎక్కువగా హైలైట్ అయ్యింది మాత్రం వెన్నెల కిషోరే. తనకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా నిజాలన్నీ కక్కేస్తూ పొట్ట చెక్కెలయ్యేలా నవ్వించాడు. దాదాపు వెన్నెల కిషోర్ ఉన్న ఎపిసోడ్స్ అన్నీ బ్రహ్మాండంగా పేలాయి. చివర్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి డబ్బు గురించి మెసేజ్ ఇచ్చాక భారీ క్లైమాక్స్ని డిజైన్ చేసుకున్నాడు. ఇక్కడ చాలామంది స్టార్ హీరోల క్లిప్స్ని యూజ్ చేసుకున్నారు.
అవి ఫ్యాన్స్కి భలే కిక్కిస్తాయి. సాధారణ ఆడియన్స్ కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. మరీ ముఖ్యంగా వెంకీ వేసిన నారప్ప గెటప్ అయితే థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తుంది. F2 క్లైమాక్స్ చిరాకు తెప్పిస్తే ఇందులో ఉన్న క్లైమాక్స్ మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది. కాకపోతే డైరెక్టర్ అనిల్ రావిపూడి కథ అండ్ కథనాల విషయంలోనే ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే ఈ సినిమా మరో లెవెల్లో ఉండేది. ఏదేమైనా ప్రస్తుతం ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ఇది హిట్ కేటగిరీలోకి చేరిపోయినట్టే. సో దిస్ ఈస్ ద వీడియో. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.